మంచి కోటి కాయిన్ గలగల వస్తుంది 5,000కు 3 అంటే బస్కొచ్చిర్రు. సంతోషం సంతోషం బిడ్డే మనవరాళ్ళు. దోస్తులందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచిగా ఉన్నా. ఇవాళ కూడా తయారైన దుఃఖనం కోతున్నాం, బట్టల దుఃఖనంకి. మా వాళ్ళు నేను పోతున్నా, ఎవరెవరు పోతున్నా అనేది వీడియోలో చూపిస్తా. వస్తురు మా వాళ్ళు, నేను ఇక్కడికేంచి వస్తే మా వాళ్ళు అక్కడికేంచి వస్తారు అన్నట్టు. పనులన్నీ చేసిన దబదబా. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 9:30. మా వాళ్ళు కూడా పోయిరు. పొద్దుగాల నాష్ట పుంటి కూర ఇంకా గోధుమ రొట్టె వేసిన. ఇప్పటి వరకు దీపం కూడా ముట్టించుడు అయిపోయింది. ఈ బస్తా ఎంబడి కొంట పోతున్నా. బ్యాగ్ లేదు వేసుకోదామంటే, ఇక చినిగిపోయింది. ఇది కూడా బాగాలేదు కానీ ఇక నడుస్తుంది కదా అని పగటిలో అన్నం కొంట పోతున్నా. ఇంటికి వచ్చేసరికల్లా పొద్దుమిక్కిదని నీళ్ళ బాటలు అన్నం కొంట పోతున్నా. నేను బట్టల దుఃఖనం కోత ఏం చేస్తానే చూపిస్తా. అంటే మీరు కూడా వేస్తుండొచ్చు. ఒక ఉత్త బస్త తీసుకోతా, ఏమన్నా ఎంబడి కూడా తీసుకురానికి ఉంటుంది కదా అని. గదే ఉంది. నిన్న వీడియోలో ఒక గొలుసు చూపించిన కదా, నా వీడియో చూస్తే ఒక సమజ్ అవుతుంది. ఇవాళ ఇగో ఇది గొలుసు ఇంట్లో ఉన్న ఉత్త వాటితోనే కూర్చున్నట్టు. ఇక్కటి ఇదైతే జర తక్కువ అయింది కూర్చుతానికి. గోల్ర పెయింట్ పెట్టుకుంటే దారానికి కూర్చున్నట్టు. ఆవాల కంటే చిన్నగా ఉన్నాయి, అసలు కనిపించలేవు. అయినా మొత్తం కూర్చున్నాక నా బాధ అంతా మర్చిపోయినట్టు. ఈ వీడియో ప్రతి ఒక్కరు లైక్ కొట్టుండ్రి. నేను బట్టలు కొంటాను కదా, చీరలు కానీ మనం కొనడానికి మొదలు దాని ధర చూస్తా, తర్వాత బట్టలు చూస్తా. నాలాగా మీరు కూడా ఎవరన్నా ఉంటే ఒక లైక్ వేసుకోండి ఖచ్చితంగా. గట్నే కామెంట్లో కూడా పెట్టుండ్రి. మళ్ళీ ఈ గొలుసు ఎట్లుందో కూడా చెప్పుండ్రి, సరేనా? మా అక్క వాళ్ళు వస్తుర్రు. మా వాళ్ళు అంటే లూలరకేంచి బస్సు వస్తుందన్నట్టు. ఆ బస్సు ఎక్కాలి. ఇప్పుడు నేను ముగ్గురం కలిసి పోతాము. అన్ని దేవుని పాటలే ఉన్నాయి, అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇక్కడ రోళ్ళు ఉన్నాయి చూస్తున్నా. మన టైం వస్తుంది కానీ బస్సు వస్తుందేమో అని తగడవుతుంది. మా ఇంట్లో పాత రోలు కూడా ఉంది, పని చేసలేదు. అడుగుదామంటే బస్సు వస్తుందేమో తగడవుతుంది. అతనేమో ఫోన్ మాట్లాడుతుంది, ఏం సమస్య అయితే లేదు. పెద్ద పెద్ద రోళ్ళు ఉన్నాయి చౌరస్తా. మీ సైజులాగా చూసుకోవాలనేమో. బస్సు కూడా వస్తుందంట. పాత రోలు ఉంది, మరి కొడతావా అని. ఇది ముళ్ళలో పెట్టాలి. రుబ్రోలు కూడా చేస్తావా? రుబ్రోలు అవునా? సరే తీసుకొస్తా. సరే భర్తలు మక్క చూస్తారు కదా, బస్సు ఖాళీ ఖాళీ ఉంది కదా అక్క. దుఃఖనంకి ఇప్పుడే వచ్చినాం. ఝాన్సీ ఇదేడా? ఇదేడా మా ఝాన్సీ, మా తాత వాళ్ళ బిడ్డే. ఒక్క సోపతల్ల మీ ఇద్దరు ఏడనే ఇది దుఃఖనము. డబ్బాయి కూడా లోపల తీసుకొచ్చిర్రు కార్లా, వీళ్ళ కార్లా. దుకాణం ఇంట్లో అన్నట్టే ఉంది. పట్టు చీరలు అంట చూడండి. కొంచెం డిఫరెంట్ చుట్టుముట్టి చూపిస్తుంది. లోపల లోపల లంగవోణీలు ఉన్నాయి ఇంట్లో. కలర్ చూసుకోండి. చూస్తారు మా వాళ్ళు చీర. ఒకటి వేసుకో, ఒకటి వేసుకో. మక్క వేసుకొని చూసి చంద్రముఖి పోయినవా? ఇది బనారసా? గద్వాలా? ఏది నచ్చింది నీకు? లంగనా? లోపల నేను లంగా 2,500 అంట. ఇక్కడ బాగుంది. మళ్ళీ అప్పుడు నా కోసం 2,500. ఇల్లే తయారు చేస్తారంట. మా ఝాన్సీ తొలికొచ్చింది దీంట్లోకి. అమ్మ కొంటుందేమో, ఫోన్ చేయగానే చెప్పింది. గిడి చూద్దాం, మనకు పారొచ్చినాం. నచ్చకుంటే మదీనా పోదామని అనుకున్నాం. మంచిగా ఫస్ట్ ఇది అయిపోయింది. ఇటుక్కునే వేసింది 1,850 రూపాయలు అంట. ఇప్పుడైతే 5,000కు 3 అంటే 5,000కు 3 చీరలు అంట. ఇది 2,500.
ఇది 1500. ఇట్లా కలర్ ఉంటాయి వేరే వేరే మోడల్ అని కలర్ మీకు నచ్చింది తీయండి. ఇట్లనే వేస్తే మీరు ఏ మోడల్ వేసినా మీకు అర్థం కాదు, నాకు అర్థం కాదు. ఇట్లా కలర్ ఉన్నాయి. కొన్ని నీకు మంచిగా అనిపించినాయి పక్కన పెట్టుకో. ఇలాంటి కలర్ వద్దను కదా. ఫోన్లో మంచిగా కనిపిస్తుంది. ఇవెంత రేట్లు? 1500 అంటే. లావెండర్ ఇవి 8000 6000 కంట చీరలు. ఒకసారి ఉడమని చెప్పింది, అందుకే ఇడికి వచ్చినాం అన్నట్టు. ఇట్లున్నాయి, ఇంకా వేస్తుంది రంగులు. చీర ఇవి చూపిస్తుంది. మోడల్ వస్తుంది అంటే ఇది హెవీ ఉన్నప్పుడు మీకు బ్లౌజ్ ఇదే వస్తుంది. ఇది పని 5000 అంట. రంగు డిజైనింగ్ అవుతుంది. ఇది కూడా ఇప్పి అంటారు. 5000 అంట. 8000 చీర 5000కి ఇస్తారంట. ఆఫర్లు ఉంటాయంట ఆషాఢం అని. పళ్ళు బ్లౌజ్ బొబ్బే అన్నిటికీ బొబ్బే. బాగుందా? అడిగా బాగుందా? వాళ్ళ చీరలు అంట. ఎంత ఇది? ఎంత? అట్లా కూడా బాగానే ఉంది. కలర్ లేదా? ఇంకా తక్కువ అంటే రాదేమో కదక్క. అయినా మామూలు మొత్తం ఇప్తే కానీ కలర్ తెలుస్తలేదు. పొంగుంటగారా పెద్ద బోర్డర్ ఇది. అంటే డిజైన్కి ఒక మోడల్ వేసింది అనమాట. ఈ లైన్లల్లో తేడా అని. ఇది సబ్బు రంగు జాకెట్ కూడా. ఇదిగోండి అన్నీ ఓషిర్ కుప్ప చీరలు. సాయంకాలం అయితే మస్తు వస్తారట గిరాకీ. మా వాళ్ళు ఆర్డర్ మాట్లాడుతారు ఏమేమి తీసుకోవాలి ఏంది అనేది. ఇది కూడా 1850. అన్నీ ఒక దగ్గర వేసుకోండి. అది 5000. ఇది గద్వాల్ చీరలు అంట. గ్రీన్ ఫ్యాన్సీ చీరలు ఉన్నాయి. గిన్నె ఉన్నాయి ఖాళీ. ఎంతనంట అది? 1000 రూపాయలు అంటది. చూస్తురు మామూలుగా, నచ్చితే తీసుకుంటారు అంతే. చీరలు ఇవేనా అక్క? మేము కొన్న చీరలు ఇవి. నేను ఇది తీసుకున్నా. ఎన్నైనా పైసలు? 15,000. ఈ చీర కొన్నాము ఒక పారి ఇప్పి యూపి మనము డ్యామేజ్ ఏమైనా ఉండగల అని గట్లనే చూపించింది అక్క. దీని ధర 5000 పడ్డది. ఇవే 1500 ఇస్తురని ఒకటి చిన్న డౌట్ అంటే. ముందు 15 కూడా 1500. ముందు 15 ఇప్పుడు 15 ఇప్పుడు 15. ఇంతకు ముందు ఫస్ట్ లో 18 అమ్మినాం. 5000 బిల్లు వేస్తే ఒక కాయిన్ వస్తుంది. 15000 చేసినాం కదా, 3 కాయిన్లు వచ్చినాయి మా ముగ్గురికి. ఎన్ని కాయిన్లు ఇచ్చిరా? 15000 బిల్లు వేస్తే ఎంత ఇది?
15,000 బిల్లు చేస్తే 3 ఎండి కాయిన్లు ఇచ్చిర్రు. మీకు కూడా చూపిస్తున్నాము. చీరలు కొని పైసలు కట్టంగానే ఎంబటే ఇచ్చేస్తారు మన ముందల్నే. నాది మంచి కోటి కాయిన్ గలగల వస్తుందిగా. 2.5 గ్రామ్స్ అంటే పావులెత్తు ఉంటాయి ఇవి. లక్ష్మీదేవి ఒకవైపు, ఇంకోవైపు మామూలుగానే ఉంది లక్ష్మీదేవి. వాళ్ళ ఇంటికి పోతున్నాం, నడుచుకుంటూ పోతున్నాం అందరం. రుక్నంకేసి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి కాడికి కిలోమీటరే ఉంటుంది. జల్దీనే పోయినాం ఎక్కంగానే ఆటో. మా తాత వాళ్ళ ఇంటికి వచ్చినాని చెప్పినాం కదా, వచ్చినాం ఇప్పుడే ఆటోలా. తాత మాట్లాడు. మా చిన్న తాత, మా తాత వాళ్ళ 5 అన్నదమ్ముళ్ళు, 5వ తాత. బస్కి వచ్చిర్రు, సంతోషం. మా ఇంటికి వచ్చిర్రు, చాలా బాగుంది, సంతోషం. ఇది ఏమంటారు? దమ్మాయి కూడా ఇసర మండల్ నాగారం దగ్గర. ఇంక మా అమ్మమ్మని కూడా పరిచయం చేస్తా. ఏం మాట్లాడాలి, మనవరాలు వచ్చింది, సంతోషం. బిడ్డే మనవరాళ్ళు వీడియోలు చూస్తాం మేము. ఇప్పుడే చెప్పింది. ఇప్పుడే చూసినాం, ఇప్పటిదాకా అన్ని వీడియోస్ పెడుతుంది, అన్ని చూస్తాం. చిన్న అయ్యపు మా మామ వాళ్ళ కొడుకులు, మా మామ వాళ్ళ చిన్న కొడుకు, పెద్ద కొడుకు. ఏ తరగతి క్లాస్ చెప్పు? యూకే. స్కూల్ నేమ్? పొద్దుగాలెంబడి పగటిలన్నం గుంటపోయినని చెప్పిన కదా, ఆ డబ్బా ఇప్పనీయలేరు మా అమ్మమ్మ మా తాత. పోయేసరికల్లా మా అమ్మమ్మ చికెన్ వండింది, అరంకాయ కూడా వండింది. తిన్నాక జరసేపటికి మజా తెచ్చిర్రు, మళ్ళా జరసేపటికి చాయ్ పెట్టిర్రు. 3 గంటలు ఉన్న మీడనే పెడతాం, ఇలా పెడతాం. తెరిసేపు అయినాక బస్సు ఎక్కినాం, జాగానే దొరకలేదు కూకోనికి, నిలబడే ఉన్నాం గంట. వాళ్ళకి వీడియో అయితే మళ్ళొక వీడియోతో మళ్ళీసారి కలుస్తూ ఉంటాం. మళ్ళీ దోస్తులందరికీ బాయ్.